ఢిల్లీకి ప్రస్తుతం మనం అతి చేరువలో ఉన్నాము. ప్రస్తుతం ఎక్కడైతే ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనకు దగ్గరలోనో దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ నిత్యం వందలాదిగా టూరిస్టులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు రెడ్ ఫోర్ట్కు వెళ్ళి అతి సమీపంలో ఉన్నాం. దాదాపు 1 కిలోమీటర్ మేరనే రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాలంటూ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పేలుళ్లకు సంభవిస్తుంది. పేలుళ్లు జరిగే అవకాశం ఉంది అనే ఉగ్రకుట్రలను కూడా పోలీసులు భగ్నం చేస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా ఊహించలేదు. వారంతా కూడా రెడ్ ఫోర్ట్కి అతి సమీపంలోనే పూర్తిగా కూడా ఉదయం నుంచి కూడా, ఎందుకంటే రెడ్ ఫోర్ట్ అనేది అత్యంత సెక్యూర్ జోన్గా ఉంటుంది. గతంలో ఎర్రకోట పైన రైతులు ఆందోళన చేసిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఎర్రకోట పరిసర ప్రాంతాలను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. కానీ అట్లాంటి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా బాంబులు పేలుతుంది అనేది కూడా ఎవరు ఊహించలేదు. బ్లాస్ట్ జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు. కానీ నిత్యం